వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం ప్రతి ఒక్క కార్మికుడు అదేవిధంగా ఉద్యోగి తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కంపెనీ మిమ్మల్ని అన్యాయంగా తీసేసిందా? జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందా? పీఎఫ్ లేదా బోనస్ విషయంలో యాజమాన్యం మొండికేస్తోందా? అయితే మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. మీ హక్కుల కోసం పోరాడే ఆయుధమే లేబర్ కోర్టు. అసలు లేబర్ కోర్టులో కేసు ఎలా ఫైల్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమస్య వచ్చిన వెంటనే నేరుగా కోర్టుకు వెళ్ళడం కంటే ముందు మీ కంపెనీ ఒక రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసు పంపించాల్సి ఉంటుంది. మీ సమస్య ఏంటి, యాజమాన్యం మీకు ఏం చేయాలో అందులో స్పష్టంగా రాసి 15 రోజుల సమయం ఇవ్వండి. ఒకవేళ కంపెనీ నుండి ఎలాంటి స్పందన కనుక రాకపోయినట్టయితే అప్పుడు మీరు మీ ప్రాంతంలోని లేబర్ కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ కన్సిలియేషన్ ఆఫీసర్ సమక్షంలో మీ సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అక్కడ కూడా రాజీ కుదరకపోతే అప్పుడు ఆ అధికారి ఒక ఫెయిల్యూర్ రిపోర్ట్ను ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు లేబర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు. కేసు ఫైల్ చేసేటప్పుడు మీ దగ్గర అపాయింట్మెంట్ లెటర్, శాలరీ స్లిప్స్, ఐడి కార్డ్, అదేవిధంగా మీరు కంపెనీకి పంపిన నోటీసు కాపీలు కూడా ఉండాల్సిందే. ఒకవేళ మీరు సొంతంగా వాదించుకోలేము అనుకుంటే ఒక అనుభవం ఉన్న లాయర్ను లేదా ట్రేడ్ యూనియన్ ప్రతినిధిని సంప్రదించడం చాలా మంచిది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, అన్యాయంగా తొలగించిన 3 నెలల్లోపే ఈ ప్రక్రియ మొదలు పెడితే మీకు న్యాయం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చూశారుగా, చట్టం పట్ల అవగాహన ఉంటే ఏ యాజమాన్యం మిమ్మల్ని మోసం చేయలేదు. మీ హక్కుల కోసం ధైర్యంగా పోరాడండి. ఈ సమాచారం మీకు గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ తోటి కార్మికులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. జై హింద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.